నండూరి సుబ్బారావు. నండూరి సుబ్బారావు గారి పూర్తి పేరు నండూరి వెంకట సుబ్బారావు గారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లాలోని వసంతవాడలో డిసెంబర్ 16, 1895 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి పేరు చిన్న బాపన్న. వీరి ప్రాథమిక విద్య ఏలూరులోను, కళాశాల చదువు కాకినాడలోనూ సాగాయి. బిఏ చదవటం కోసం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరారు. కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించారు. 1926 నుండి ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు. తాను నమ్మిన కవితా మార్గాన్ని, దాని విశిష్టతను, కవిత్వంలోని మర్మాలను నిరంతరం బోధించే గురజాడ అప్పారావు గారిని తనకు గురువుగా భావించారు. వీరు ప్రసిద్ధ గేయ రచయిత. వీరి ఎంకి పాటలు ఆంధ్ర దేశమంతా అత్యంత ప్రసిద్ధి పొందాయి. ఎంకి నాయుడు బావ పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. వీరు గురజాడ అప్పారావు గారి ముత్యాల సరాలు చదివి దానిలోని కవన మాధుర్యానికి ముగ్ధులైనారు. లవణరాజు కళ అనే కావ్యం వీరిని ప్రగాఢంగా ఆకర్షించింది. తన ఎంకినాయుడు భావాలు లవణరాజు కళలో నుండి మొలుచుకొని వచ్చినట్లుగా వీరి ఉనికి పట్టైన ఏటిదరి తోట లవణరాజు కళలోనిదిగా వ్యాఖ్యానించారు. వీరు 1934లో తాజ్ మహల్ నవలను రాశారు. వీరి ఎంకి పాటలతో సుబ్బారావు గారు గోదావరి మండలాన్ని కాని విశాఖ రూప కభేదాలతో కలిపి ఉపయోగించారు. తెలుగు ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల సాహిత్యంలోని కల్పానికి భావ కవిత్వం, రొమాంటిక్ పోయట్రీ ప్రేరణ వలన వెలువడిన రచనలలో ఎంకి పాటలు ఒక ప్రముఖ అధ్యాయం. నండూరి వెంకట సుబ్బారావు గారు మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుతున్న రోజుల్లో 1917, 1918 సంవత్సరంలో ఈ పాటలు వ్రాయసాగారు. ఒకసారి ఆయన ట్రామ్ బండిలో ఇంటికి వెళ్తుండగా గుండె గొంతుకులోన కొట్లాడుతాది అనే పల్లవి రూపుదిద్దుకున్నదట. ఆ పాట విని మిత్రులు ప్రోత్సహించారు. క్రమంగా ఎంకి పాటలు రూపుదిద్దుకున్నాయి. చిత్ర నళీనీయం, ఎండమాములు, అద్దె ఇల్లు, చౌకబేరం, వడ్లగింజలోది, ఒకే గొడుగులో అనేవి నండూరి వారి రేడియో నాటికల సంకలనం. వీరు 29 మే 1957 తేదీన తుది శ్వాస విడిచారు. డిసెంబర్ 16 వీరి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైకే టీవీ నెట్వర్క్.